మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్నారు. మార్గ మధ్యంలో ఉన్నటువంటి భోగాపురం మీదుగా ఆయన శ్రీకాకుళం చేరుకుంటారు. ఈ నేపథ్యంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏదైతే భోగాపురం రైతులు ఆనాడు త్యాగదనులు వీళ్ళంతా కూడా భూములు ఇచ్చారు, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వీళ్ళంతా సహకరించినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ జగన్ సార్ అంటూ ఇక్కడ ఒక ప్లకార్డ్స్ పట్టుకొని నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చెప్పండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసిన తర్వాత ఈ భోగాపురం ప్రాంతం అభివృద్ధి ఎలా జరిగింది, ఏం జరుగుతోంది? భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన అనేది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం 100% జగన్మోహన్ రెడ్డి పనులు చేయించాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి మేమే చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటే మాత్రం ప్రజలైన వాళ్ళు ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే ఆనాడు రైతుల్ని మోసం చేసి 10,000 ఎకరాలు తీసుకుంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే, అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,500కి తగ్గించి ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకు పునరావాస కేంద్రాల కింద 2 గ్రామాలు వేరు దగ్గర ప్లేసులు ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి స్థలాలు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలబడి స్థలాలు ఇచ్చి అన్ని విధాలు నిలబడ్డారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికో జాబ్ ఇస్తానని చెప్పేసి ఈ రైతులకు చెప్పారు. కనీసం ఎవరికి ఇంటికో జాబు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. అలాంటి కూటమి ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయలేని ప్రభుత్వాలు ఎందుకో నేను అడుగుతున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులు ఎవరెవరైతే భూములు పోయారో, ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. చెప్పండి, ఎయిర్పోర్ట్ నిర్మాణంలోని తెలుగుదేశం పార్టీ ఏంటంటే మేమే కట్టామని అంటున్నారు. వాస్తవానికి ఎవరు నిర్మాణం చేశారని మీరు ప్రాంతంలో అనుకుంటున్నారు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన చేసిన నాటికి ఇక్కడ భూ వివాదాలు ఉన్నాయి, భూ సమస్యలు పరిష్కారం కాలేదు, పర్యావరణ అనుమతులు రాలేదు. కానీ తర్వాత పరిస్థితి ఎలా ఉంది, ఎట్లా జరిగింది? ఎవరు కట్టారని తెలుసుకుంటే ఈ ప్రాంతం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకనంటే ఏదో శిలాపలకం వేసో లేదా కొబ్బరికాయ కొడతో అవ్వదు. ఎలక్షన్కి 2 నెలల ముందు కొబ్బరికాయ కొట్టి శిలాపలకం వేసి మేమే ఎయిర్పోర్ట్ కట్టేస్తున్నాం అని చెప్పేసి మొన్న చూస్తే లోకేష్ గారు చెప్తున్నారు సీసీడీ జగన్మోహన్ రెడ్డి గారు సీసీడీ ఉందని చెప్తున్నారు. ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను లోకేష్ గారు, ఆ జబ్బు ఏదో సీసీడీ ఉందో అది మీకుంది, క్రెడిట్ చోరీ కార్యక్రమం మీకుంది. ఎందుకనంటే ఎలక్షన్ 2 నెలల ముందు మీ నాన్నగారు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వేసి ఎయిర్పోర్ట్ అంతా కట్టిస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం ప్రజలకు ఇక్కడ ఉన్న జనాలకు అందరికీ తెలుసు. ఎందుకంటే భూములు ఇచ్చిన రైతులకు తెలుసు ఇక్కడ ఏం జరిగింది, ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు, ఏంటి సంగతి అనేది. ఎందుకంటే రిహాబిలిటేషన్ జరగాల. మొత్తం జనాలందరికీ కూడా విలేజెస్ రిహాబిలిటేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. ఇల్లులు కట్టి వాళ్ళందరినీ పునరావాసం కల్పించిన తర్వాతే ఎయిర్పోర్ట్ పని స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రజలకి, ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి, భోగాపురం వాసులకి, విజయనగరం జిల్లా వాసులకి అందరికి కూడా ఎవరు ఎయిర్పోర్ట్ కట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని తెలుసు. కాబట్టి ఎన్నిసార్లు టీడీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళకి అలవాటు అది. ఏదంటే వాళ్ళు పని చేయరు, ఎవరైనా పని చేస్తే వాళ్ళు క్రెడిట్ చోరీ వాళ్ళకి తెలుసు వాళ్ళకి తీసుకోవడం. కాబట్టి వాళ్ళు కామన్ అది. కానీ ఇక్కడున్న ప్రజలందరికీ, ఇక్కడున్న జనాలందరికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనే కట్టారని తెలుసు, ఈ వైఎస్ఆర్ పార్టీయే చేసిందని తెలుసు. కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు. ప్రజలందరికీ కూడా వచ్చే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మళ్ళీ వస్తారని కూడా దానికి చెప్తున్నాను. అది మీ గ్రాటిట్యూడ్ చూస్తున్నట్టయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేరకు పనిచేశారు, మీ భోగాపురం అభివృద్ధి అనేటువంటిది ఆయన వల్ల ఎలా సాధ్యమైందని మీరు అనుకుంటున్నారు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన వచ్చి ఎలక్షన్కి ముందు కొబ్బరికాయ కొట్టేసి భూములు అవి కూడా ఎవరికి ఏ డబ్బులు వేయకుండా మొత్తం కూడా కంగాలు చేసి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కేసులన్నీ క్లియర్ చేసి ప్రతి ఒక్క రైతుకి డబ్బులు వేసిన తర్వాతే ఆయన శంకుస్థాపన చేశారు. ఇప్పుడు శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ ఈయన ప్రభుత్వం వచ్చింది. మాకు స్థానికంగా ఎన్నో వేల ఎకరాలు రైతులు, యువత మొత్తం నష్టపోయారు. ఒక్క ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వలేదు. అందరికీ శ్రీకాకుళం, వైజాగ్, ఈస్టు, వెస్టు ఎక్కడెక్కడ మేము ఎందుకు ఇక్కడ కొత్తగా ఇప్పుడు మళ్ళీ డేటా సెంటర్ అంటున్నారు. సుమారు 800 ఎకరాలు ఇక్కడ ఈస్టు వెస్ట్లో తీసుకుంటున్నారు. అక్కడ కూడా మా పరిస్థితి అదే. ఎవడో ఒక ఉద్యోగం, ఈ ప్రభుత్వం వచ్చింది ఇంత చెత్త ప్రభుత్వం ఎక్కడా ఉండదు. ఒక ఉద్యోగం రాదు, ఒక యువత బతకదు, ఒక రైతు బతకడు. అంటే గతంలో చెప్పారు కదా స్థానికులకే ఉద్యోగం ఇస్తాము ఎయిర్పోర్ట్ వలన అని చెప్పి కూటమి నాయకులంతా కూడాను. వాస్తవానికి ఇస్తున్నారా లేదా, ఏం జరుగుతుంది? వాళ్ళు ఎలక్షన్కి ముందు 100 అబద్ధాలు చెప్తారండి. ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా ఆ అబద్ధాలని వాళ్ళు ఫాలో అవుతారు. ఒక్కడు కూడా నిజం చేయరు. వాళ్ళ పరిపాలన అటువంటిది. 2029లో పక్కాగా 100కు 100% జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మా యువతకు అందరికి కూడా న్యాయం జరుగుతుంది. మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఎవరికైనా ఉద్యోగాలు గట్రా ఇచ్చారా, ఏం జరుగుతుందండి ఇక్కడ?
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 10,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు మా నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గోడపలస గ్రామం రావాల్సి వచ్చాయని ఒకటే చెప్పాడు. 10,000 ఎకరం మనకి ఎయిర్పోర్ట్కి అవసరం లేదు, 2,000 ఎకరమే తీసుకుందాం అని చెప్పి ఆ మాట మీద నిలబడి ఆయన శంకుస్థాపన చేశాడు. ఇక్కడ ఉన్న రైతులందరూ, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బాధితులే. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినా తీసుకొని ఒప్పుకున్నారు, అన్నీ చేశారు. ఈ చంద్రబాబు నాయుడు ఏది చేసినా వ్యతిరేకిస్తారు. ఎవరు స్వతసిద్ధంగా వచ్చిన వాళ్ళే, ఎవరెవరిని తీసుకురాలేదు. మా అన్న వస్తున్నాడు, మళ్ళీ చీఫ్ మినిస్టర్ ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు చూద్దాం, చీఫ్ మినిస్టర్గా మళ్ళీ చూద్దామని వచ్చిన జన సందర్భం ఇది ఎవరు కూడా డబ్బులు ఇచ్చో రేపు ఎప్పుడో ఎవరో వస్తారట, దండుపాలెం బ్యాచ్ బండిపాలెం బ్యాచ్ మాకు తెలియదు లెవెల్. కట్అవుట్ తర్వాత కట్అవుట్ తర్వాత కట్అవుట్, మేము కట్అవుట్ కడితే ఆక్షన్. ఏమండి మీరు కట్టకూడదండి, ఎవడే చెప్పాడు అని అడిగాను నిన్న. జనాలు ఆపేస్తున్నారు. ఏమండి వాళ్ళు స్వతసిద్ధంగా చూద్దామని వస్తున్నారు, వాళ్ళు ఆపేందుకు. నేను ఒక వైస్ ఎంపీపీ హోదాలో చెప్తాను, లోకేష్ బాబుకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఈ నియోజకవర్గం ఇన్ఛార్జికి కానీ అసలు మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారా, ఎన్ని రోడ్లు వేసారా చెప్పండి. ఎమ్మెల్యే గారు, లోకం మాధవ్ గారు ఎమ్మెల్యే గారు ఎయిర్పోర్ట్ ఉద్యోగం అండి. అదేంటండి నన్ను అడుగుతాను అందరూ. ఎయిర్పోర్ట్ ఉద్యోగాలు మీరు వైఎస్ఆర్పీపీ కదా మీరు చెప్తే ఒక 50 ఇస్తారటన్న, అక్కడే ఉద్యోగం లేదురా, కాకపోతే మా ఇంటి దగ్గర ఏదో పని చేయరు, రోజు కూలి ఇచ్చేస్తుందని చెప్పి. కాదండి, ఎందుకు అసలు ప్రతిపక్ష నేత ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తే ఎందుకు ఎంత ఉలికి పడుతున్నారు? పోలీసులు అడ్డుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది గ్రామంలో? పోలీసులే నేను అడిగాను, ఏంటంటే మీరు మమ్మల్ని అడుగుతాను, రూమ్లో అయినా కూటమి పార్టీ వాళ్ళని అడగొద్దంటే సార్ వాళ్ళు ఏంటి చేయలేరు, మీరైనా చేసి పెట్టన్నాను. ఏ వాళ్ళ యంత్రాంగం కానీ ప్రభుత్వానికి కానీ ఆఫీసర్స్కి కానీ వైఎస్ఆర్ పార్టీ భోగాపురం మండలంలో కంచుకోట. ఫస్ట్ పోలీసులు కూడా ఏమంటున్నారంటేనండి, సార్ మాకు అధికార పార్టీ నుంచి ప్రెజర్ ఉంది కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు, లోపాకారంగా మా దగ్గర కూడా చెప్తున్నారు సార్ ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతారు, ఆ భయంతో వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడి మిమ్మల్ని అందరూ ఇబ్బంది పెడుతున్నారు సార్ ఆపని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, వాళ్ళకి తెలుసు జగన్ గారు వస్తే జనసందర్భం అవుతుంది, మొత్తం జనాలంతా వస్తారు. ఎందుకంటే కూటమి పార్టీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే జనాలు ఆపాలి, జనాలు రానివ్వకుండా చేయాలి అనేది పోలీసులు కూడా అంటారు సార్ మమ్మల్ని ఏం చేయకూడదు. అందుకే ఏంటి లోకల్గా పోలీసులు పెట్టలేదు, బయట ఎవరెవరు వచ్చారు, వచ్చి వాళ్ళందరూ ఏంటి బాబు ఏంటి ఎందుకంటే మీరు ఎందుకు ఎస్ఐ గారు ఎందుకు ఇలా చేస్తారంటే, సార్ మాకు ఇబ్బంది సార్, మమ్మల్ని ఎలా అయినా సరే మిమ్మల్ని అందరిని ఆపిమని చెప్తున్నారు. ఎందుకంటే ఆపాలంటే సార్ మీకు తెలిసిందే జగన్ గారు వస్తే జనాలు వస్తారు, ఎందుకంటే జనాల్లో యాంటీ ఉందని తెలుసు, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతారని వాళ్ళకి భయం, అందుకని ఆ భయం మీద ఆపుతారు తప్ప ఇంకే రకంగా ఇంకేం కాదండి. జగన్ అంటే జనం, జనం అంటే జగన్, జగన్ అంటే జనం, జనం అంటే జగన్, జగన్ అంటే గుండెల్లో పరిగెడతాను అందరికీ. కాబట్టి ఎందుకంటే మళ్ళీ జగనే సీఎం అవుతాడు, మళ్ళీ వీళ్ళందరూ మమ్మల్ని అందరూ అయితే నానా ఇబ్బందులు పెడతాడు, వాళ్ళందరూ తొక్కు పారేస్తాం. మరి మీ అందరినీ రానికుండా పోలీసులు అడ్డుకుంటున్నారు, పోలీసులు బతి వేస్తాడు, వాళ్ళు తిండి కాసు వాళ్ళు తిప్పి పెడతారు, ఎట్లా మమ్మల్ని అడ్డుతాండ్రు. పోలీసులు ఏడు చేస్తారు, వాళ్ళ వెనకాల పరిగెడతారు, మా వెనకాల పరిగెడతారు. పోలీసుల్లో ఏట్లేదు, మా గట్టి మాట్లాడితే మమ్మల్ని వదిలేస్తాడు, ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళు అడ్డుతాండ్రు. చెప్పండి, ఈ రోజున ఒక ప్రతిపక్ష మాజీ సీఎం వస్తుంటే ఇంతగా అడ్డుకోవడము, ప్రజల్ని గ్రామాల నుంచి కదలనివ్వకపోవడం, ఎందుకు పోలీసులు కానీ అధికార పార్టీ కానీ ఎందుకు ఇంత భయపడుతుంది అనుకుంటున్నారు ఈ రోజున భోగాపురంలో? ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి జనాభిమానానికి జగన్మోహన్ రెడ్డి నిదర్శనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలందరూ రావడం జరిగింది, ఎంత విపత్కర పరిస్థితుల్లో కూడా రావడం జరిగింది. కాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనే ఉద్దేశంతో తప్పని మరి 2 సంవత్సరాల తర్వాత జనాల్లోకి జగన్ వస్తున్నాడు కాబట్టి జనాలందరూ ప్రత్యక్షంగా రావడం జరిగింది. ఎందుకంటే పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా వారు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ నిలబడడం జరిగింది. దానికి ఉదాహరణ జన సమీకరణ. ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే జరుగుతోంది, గ్రామాల నుంచి ఎవరు కూడా జగన్ గారికి తమ తాలూకా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకోకూడదు, ఎవరు కూడా థ్యాంక్ యూ జగన్ సార్ అనుకుని ఒక ప్లకార్డు కూడా పట్టుకోకూడదని పోలీసులు గ్రామాల్లో అడ్డుకున్నప్పటికీ కూడాను ఈ రోజున భోగాపురం వద్ద పెద్ద ఎత్తున వేలాది సంఖ్యతో జనమంతా కూడా తరలివచ్చి తమ కృతజ్ఞతలు తెలపడానికి ఎండనగా చూడకుండా రోడ్డుపై నిలబడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ సాధ్యమైంది అనేటువంటిది గట్టి నినాదం ఇక్కడ వినిపిస్తుంది. వీడియో శ్రీతో సాక్షి టీవీ భోగాపురం. మరి నేను ప్రస్తుతం అయితే విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర ఉన్నాను. ఏదైతే ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఈ భోగాపురం దగ్గరకు చేరుకున్నారు. ఈ ప్రాంతంలోని ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పేరు మీద 15,000 ఎకరాలు సేకరించాలని చెప్పి ఇక్కడ ఒక పెద్ద భూ సమీకరణకు తెరలేపారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రజల తాలూకా
వ్యతిరేకత వ్యక్తమవడంతో చంద్రబాబు జగన్ గౌడను ఇక్కడికి రావటం, ఆ తర్వాత దీన్ని అంతటినీ కూడాను భూసేకరణ కుదించి ఏదైతే 2200 ఎకరాల్లో ఈ రోజున ఎయిర్పోర్ట్ నిర్మాణం కళ సాకారం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇది అక్కడ ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్నారో మార్గ మధ్యంలోని భోగాపురం వద్ద ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ప్లకార్డులతో పెద్ద ఎత్తున తరలి వచ్చి రోడ్డుపైన నిలబడినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాం. మరికొన్ని చోట్ల అయితే విజయనగరం జిల్లా నుంచి అటు పార్వతీపురం బొబ్బిల నుంచి ఇటు విజయనగరం నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా భోగాపురం చేరుకుని ప్లకార్డులు పట్టుకొని రోడ్డు మీద నిల్చున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి భోగాపురం రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ శివారెడ్డి సార్, మీరు చెప్పండి, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఏంటి? అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం అడ్డంకులు సృష్టించేసి సగంలో వెళ్ళిపోయారు, తర్వాత ఒక్కొక్క సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా విడదీసి మరీ కూడా ఈ రోజున గ్రౌండ్ అయ్యేటట్టు చేశారు? ముందుగా బాబు క్రెడిట్ స్టోరీ తప్పు. ఈ భోగాపురం భూసేకరణలో 2015లో ఎన్ని ఇబ్బందులు పెట్టావో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి కూడా పూర్తిగా తెలుసు. 2015లో ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ ప్రపోజల్ పెట్టారో, ప్రపోజల్ పెట్టినప్పుడు సుమారుగా 15,000 ఎకరాల భూమిని అవసరం లేకుండా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పెట్టడానికి, రైతుల తాలూకు ఆస్తులు దోసేయడానికి నువ్వు చేసిన ప్రతిపాదన ఈ రోజు కూడా మాకు గుర్తుంది. ఎవరైతే ఆటంకాలు అడ్డులు కల్పించామో అంత భూమి అవసరం లేదు ఎయిర్పోర్ట్, కానీ మేము ఎవరైతే ధర్నాలు చేసామో వాళ్ళందరినీ మీద కేసులు పెట్టి మమ్మల్ని అప్స్కాండ్ చేసేటట్టు పారిపోయేటట్టు ప్రయత్నం చేసి మమ్మల్ని జైల్లో పెట్టి బెయిల్ పెట్టించుకునే విధంగా మమ్మల్ని మేము ఇబ్బంది పెట్టినటువంటి ఇప్పటికి కూడా మేము మర్చిపోలేదు. ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి భూసేకరణ ఏదైతే నువ్వు మధ్యలో విడిచిపెట్టి, ఏదైతే నువ్వు దురాలోచనతో ఇక్కడ ప్రాంతాలను వేరు చేసి కులాల వారిగా పార్టీ వారిగా కొంతమంది భూములు తీసుకొని, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉన్న భూములు తీసుకుంటూ రకరకాలుగా ఒక ఆకారం లేకుండా అనీవిధంగా నువ్వు తయారు చేసినటువంటి మ్యాప్కి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో కానీ భూములు పోతున్నటువంటి రైతులతో కానీ మాట్లాడి ఒప్పించి వాళ్ళకి కావాల్సిన కాంపన్సేషన్, కావాల్సిన సమస్యలు పరిష్కారం చేసిన తర్వాత భూసేకరణ చేశారు. అది 2,700 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసి ఎంత అవసరమో అది మాత్రమే ఎయిర్పోర్ట్కి ఇచ్చి ఇంకా దానిలో 500 ఎకరాలను హైటాప్ చేయడం కోసమని 547 ఎకరాలను మినాయిస్తే ఈరోజు మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ దాన్ని కూడా దారాదత్తం చేసిన పరిస్థితి మేము చూసాం. ఈ రోజున ఈ క్రెడిట్ మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికే చెందు తప్ప ఏ ఒక్క పార్టీ కానీ ఏ నాయకుడికి కానీ చెందని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటన ఉన్నప్పటికీ మేము కేవలం ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలని, ఆయన ఏ నమ్మకంతో అయితే మేము భూములు ఇచ్చామో ఆ నమ్మకాన్ని విశ్వాసంతో ఈరోజు నిలబెడుతూ ఈ రోజున ఈ ప్రాంతంలో భూసేకరణ చేసిన తర్వాత శంకుస్థాపన రోజునే మీరు చెప్పారు 2026 సంవత్సరంలో ఇది ప్రారంభోత్సవం చేస్తామని. మీరు చెప్పే విధంగా 2026లో ప్రారంభోత్సవం జరుగుతుందంటే కారణం మీరు వేసిన అడుగులు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి మాత్రమే మేము భూములు ఇవ్వడం కానీ, భూములు త్యాగం చేయడం కానీ, ఎయిర్పోర్ట్ మీద చేసినట్టు కేసులు విత్డ్రా చేసుకోవడం కానీ, మేము ఎయిర్పోర్ట్కి సహకరించడం కానీ చేశాం తప్ప ఏ పార్టీ నాయకుడిని నమ్మి కానీ, ముఖ్యంగా చంద్రబాబుని నమ్మి అయితే కాదని ఈ మీడియా ముందు మేము తెలియజేస్తున్నాం. మీరు ఈ రోజు కూడా చాలామంది ఏదైతే 91 సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి డబ్బులు కానీ, ఎల్ఐఆర్ఆర్లో కట్టినటువంటి డబ్బులు కానీ, ఏదైతే భూమిలో ఉన్నటువంటి ఇరుపక్కల ఉన్నటువంటి రైతులకు సర్వీస్ రోడ్లు ఇస్తామన్నటువంటి విషయంలో కానీ ఈ రోజు కూడా కేంద్ర మంత్రి కానీ, ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ముఖ్యమంత్రి కానీ ఈ రోజు చేయలేటువంటి పరిస్థితి ఈ రోజుకి ఇంకా ఉన్నాయి. ఇంకా మీకు నిజంగా ఈ ప్రాంత ప్రజల మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మీద అభిమానం ఉంటే ముందు ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయవలసిందిగా ముఖ్యమంత్రికి మీ మీడియా తరఫున తెలియజేస్తున్నాం. చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజున ఎలాంటి హింసలు పెట్టేది, ఎన్ని కేసులు వేశారు, మీ అందరి మీద కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఆ రోజుల్లోని? ఇప్పుడు కూడాను ఆ కేసులు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇంకా కొంతమందికి పరిహారం ఇవ్వలేదు అంటున్నారు కదా, వాటి స్టేటస్ ఏంటి? 2015లో నోటిఫికేషన్ ఇవ్వకముందే సుమారు 15,000 ఎకరాలు ఎక్విజిషన్ చేస్తామని చెప్పి ఆ రోజు తెలుగు ప్రభుత్వం అనౌన్స్ చేస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ పోరాటం చేసి ఉద్యమాలు చేయడం వలన 5,300 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత
2700 ఎకరాలు కుదించి మరి ఆ రోజు మరి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో సంప్రదింపులు చేసి రైతులకు అనుకూలంగా నష్టపరిహారం కూడా ఇచ్చిన తర్వాతనే శంకుస్థాపన చేశారు తప్ప అటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని నష్టపరిచి భూములు లాక్కోవాలనే ఆలోచనతో ఎవరైతే పెద్దవారికి భూములు కట్టబెట్టాలని చెప్పి ఆ రోజు 5,000 ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. అది దురదృష్టం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2023లో శంకుస్థాపన చేశారో ఆ తర్వాతనే పనులు ప్రారంభించారు. రైతులందరికీ కూడా నష్టపరిహారం మరి కోర్టులో లేని వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ మరి ఏదైతే అథారిటీలో డబ్బులు కట్టారో వాళ్ళకి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా నా పైసా కూడా డబ్బులు ఇవ్వకుండా ఈరోజు ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అన్నారు. ఇది 2023లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2026లో ప్రారంభోత్సవం చేస్తామని. ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేనలు కానీ బీజేపీ కానీ ప్రత్యేకంగా చేసింది లేదు. ఈ జగన్మోహన్ గారి టైంలోనే 80% ఎయిర్పోర్ట్ అనేది నిర్మాణం అనేది జరిగింది. ఏదైతే 20% కూడా మరి జిఎంఆర్ సంస్థ వారే చేశారు. కానీ దానికి చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏంటి లేదు. ఈరోజు వాళ్ళు ఏదో అంగహార్భాటంగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. కానీ ఈ క్రెడిట్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవేళ ఏదైతే 2,700 ఎకరాల్లో కూడా 2,600 ఎకరాల భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఫాలోవర్స్ భూమే తప్ప ఇందులో ఈ 2,700 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ లేకుండా 2015లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల రైతులందరినీ కూడా మరి మ్యాప్లు గీసి ఈవేళ ఎయిర్పోర్ట్లో కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా భూసేకరణ కూడా అంతా కూడా అడ్డదిడ్డంగా చేశారు. కానీ ఎక్కడా కూడా ఒక సిస్టమేటిక్గా చేయలేదు. ఆ రోజు జనసేనలో ఉన్నటువంటి ఈరోజు జనసేన ఎమ్మెల్యే అయినటువంటి మెరాకిల్ సంస్థ సాఫ్ట్వేర్ ఆ రోజు ఆవిడ తప్పించుకున్నారు. అలానే తెలుగుదేశం పార్టీ ఫాలోవర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు భూములు తప్పించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా అభిమానుల భూములు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏరియా అభివృద్ధి చెందాలి, ఎయిర్పోర్ట్ రావాలన్న ఆలోచనతో మరి ఆ రోజు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి వ్యతిరేకం కాదు, అభివృద్ధి వ్యతిరేకం కాదు. కానీ అవసరమైన భూమి తీసుకోవాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అవసరమైన భూమిని 2,200 ఎకరాలు మాత్రమే మరి ఆ రోజు తీసుకొని 5,000 ఎకరాలు అనవసరంగా టీడీపీ ప్రభుత్వం తీసుకొని ఎవరైతే ఈవేళ కొన్ని సంవత్సరాలకు ఇచ్చారో అవి కూడా వెనక్కి తీసుకున్నారు. కానీ ఈవేళ మళ్ళీ కూటమి ప్రభుత్వం 5,000 ఎకరాలు కూడా మళ్ళీ వాళ్ళకి దారదత్తం చేసిన పరిస్థితుంది. ఈవేళ మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే 15,000 ఎకరాలు ఆయన ప్రభుత్వాలు పెట్టారో ఈవేళ మళ్ళీ భోగాపురం మండలంలో భోగాపురం ఈస్ట్ వెస్ట్ పోలిపిల్ల దగ్గర మళ్ళీ భూములు తీసుకొని డేటా సెంటర్కి ఇవ్వాలని ఆలోచన ఉంది. దాన్ని విరమించుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్న ప్రభుత్వానికి. అది విరమించుకోకపోతే మళ్ళీ ఈ భోగాపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి హరి. ఇక్కడ మొత్తంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద ఎత్తున భోగాపురం రైతులందరూ కూడాను ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో, ఏదైతే చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి అడ్డగోలు భూసేకరణ మొత్తం నిలుపుదల చేయించేసి సక్రమంగా దాన్ని రీసెట్ చేసిన తర్వాత ఎవరిదైతే నిజంగా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను పరిహారం కోర్టుకు వెళ్లకుండాను సెటిల్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపించింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భూసేకరణ అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయిన తర్వాత ఈ రోజున ముఖ్యంగా మనకు సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రైతుల తాలూకా భూములు ఎక్కువ పోయాయి. వీళ్ళంతా కూడా చేకదనులు. ఇక్కడ ఉన్నటువంటి భూములన్నిటి కూడా ఇవ్వడం వల్ల ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఒక అభివృద్ధి అనేటువంటిది ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడాను పూర్తిగా మనకి సహకరించినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఈరోజు ప్లకార్డ్స్ పట్టుకొని వీళ్ళంతా కూడాను హైవే మీదకి వచ్చి ఆయనకి ఘన స్వాగతం పలికేటువంటి కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి